ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్న రీత్యా మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి, మీకున్నటువంటి అసలు లగ్నానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి? శుక్రుడు అధిపతి అండ్ స్థిర రాశి అది. కాబట్టి మీకు స్థిరత్వం, మీ ఓపికే మీ యొక్క ఆయుధం. గుర్తుపెట్టుకోండి. టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి, జనాలందరూ ఆశ్చర్యపోవాలి, అరే ఇంత కష్టపడ్డా, ఇంత కష్టపడి ఇంత అద్భుతాలు సృష్టించాడా, అసలు మనం ఎందుకు పనికిరాడు అనుకున్నాం, లేకపోతే ఎందుకు పనికిరాదు అనుకున్నాం ఈ అమ్మాయి, కానీ ఎట్లా ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎట్లా ఇదయ్యారు అనేటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక అద్భుతం మీరు సృష్టించాలి అనుకుంటే ఫస్ట్ మీ లగ్నం స్ట్రాంగ్ అవ్వాలి. దానికి ఏం చేయాలో చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మెర్క్యూరీ అండ్ మీ యొక్క శాటర్న్, బికాజ్ ఆఫ్ మహర్షి చెప్పినటువంటి సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః, ఇప్పుడు శుభాన్ని ఇచ్చేవారు, ఇప్పుడు ఎవరికి? లగ్నానికి. కాబట్టి మీ మెర్క్యూరీ శాటర్న్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీరు కనుక బుధగ్రహాన్ని శుక్రగ్రహాన్ని స్ట్రాంగ్ చేసుకుంటే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. బికాజ్ ఆఫ్ బుధుడు మీకు పంచమాధిపతి, ఆలోచనాకారకుడు. మీరు మాట్లాడే మాటే మీకు గొప్ప ఆయుధం. మీరు మీ మాటలతోనే దేనైనా జయించగలుగుతారు, అంత గొప్పది. కాకపోతే ఇక్కడ కమ్యూనికేషన్స్ కారకుడు చంద్రుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చంద్రగ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. మరి ఇక్కడ దీని స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? శనివారాలు గుర్తుపెట్టుకోండి, శనివారాలు, శుక్రవారాలు లేదా బుధవారాలు శని శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి. ఇది మెయిన్గా పాటించండి. మీకు లేని కాన్ఫిడెంట్ అది ఎట్లా వస్తుందో అర్థం కాదు, మీరే ఆశ్చర్యపోతారు, ఏంటి అసలు నేనేనా? గతంలో ఎన్నో కోల్పోయి ఎన్నో సాధించి మళ్ళీ ఎన్నో కోల్పోయిన వ్యక్తికి ఎట్లా ఉంటుందంటే, అరే నేను ఇంకా అసలు నా లైఫ్ అయిపోయిందనే స్టేజ్ నుంచి ఇక్కడి నుంచి నేను మళ్ళీ మొదలు పెడతాను, నా వెనకాతల అమ్మవారు ఉంది, 100% నేను సక్సెస్ అవుతాను అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ మీకు ఇస్తుంది ఆ యొక్క గ్రహస్థితి అనేటువంటిది, ఆ గ్రహ ఆరాధన అలా చేయడం వల్ల. మరి గోవుకి ఏం తినిపించాలి? బెల్లము, అదేవిధంగా మీరు గోంగూర, గోవుకి దేశీవాలి గోవుకి బుధవారం శనివారం తినిపించండి ఖచ్చితంగా. మీకు ఇదేంటంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీ యొక్క పూర్వజన్మ పాపముని తొలగిస్తుంది. ఇది ఎప్పుడైతే మనం పూర్వజన్మలో తెలుసో తెలియకో అజ్ఞానంలో చేసినటువంటి ఒక బ్యాడ్ కర్మ మనల్ని వెంటాడుతుంది, మనం చేసే ప్రయత్నం చేయనివ్వకుండా, అది మీకు తొలగిస్తుంది. అయితే మీకు స్ట్రెంత్ కూడా ఏంటంటే ఓపికే మీ స్ట్రెంత్. గుర్తుపెట్టుకోండి, ఎవరో 1,00,000 జాతకాలు 1000 జాతకాలు ఒకరికి ఓపిక ఉండదు, ఎందుకు? వాళ్ళ వీనస్ పాడవుతాడు కాబట్టి. అయితే ఇక్కడ మీకు ఏంటంటే అన్ని రాయల్గా ఉండాలి, నేను క్లాస్గా ఉండాలనే లక్షణాలు ఉంటాయి బికాజ్ ఆఫ్ ఫోర్త్ లార్డ్ అవడం వల్ల. ఇక్కడ ఏంటంటే మీ కర్మ మీరు రాసుకునేటువంటి ఏకైక లగ్నం, అంటే 2 లగ్నాలు ఉంటాయి, అందులో 2 లగ్నాల్లో ఒకటి వృషభం, ఒకటి వృశ్చికం. సో ఇక్కడ ఏంటంటే కూల్గా కామ్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే మీ సహజ లక్షణం అది ఉంటుంది, మిమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు. అయితే మీరు చేయవలసిన మంత్రం ఏమిటి? ఓం నమో నారాయణాయ. ఇది గనక చేసుకుంటూ ఉంటే మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై తీరుతుంది. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏమిటి, ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1, ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశదిశ్వదశాఫలం, అంటే మహాదశా ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి? ఆత్మ సంబంధం బట్టి, అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్.
తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము, అంటే లగ్నము, రాశి ఏమీ తెలియదు, అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తాను మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి. మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం కనుక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా, మానసికంగా, శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతను విల్ పవర్తో అతను సాధించాడు, అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు, అతను ఓపికతో సాధించాడని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి, మనకి లలితసహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని అక్కర్లే. ఈ కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి. చక్కగా మెడిటేషన్లో కూర్చోండి. మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్న వాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి. ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగానికి ఉన్న గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టండి. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి. బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగిందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి.
కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.